దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు నీ మెల్ల తగిలించేస్తున్నా అయితే అంటారనమాట నాగార్జున. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇమాన్యుయల్ బీబీ హౌస్కి అయితే కెప్టెన్ అయితే అయ్యాడనమాట. ఎన్ని ఫౌల్ గేమ్ ఆడాడో ఇమాన్యుయల్, మనకి కళ్ళు గుడ్డు అయిపోయిన ఎంపైర్ మనకి పవన్ కళ్యాణ్ ఏమీ చూడలేదు అనుకుంటాను. నేను 1-2 సార్లు ముందు వెనక చూస్తే జాకెట్ అయితే ఇచ్చాను. అసలు యాక్చువల్గా ఏం జరిగిందో చెప్తాను చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ అండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే కెప్టెన్సీ టాస్క్లోనే మనకి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే మనకి ఇమాన్యుయల్, భరణి శంకర్, సుమన్ శెట్టి, తనుజ, దివ్య నిఖిత. ఓకేనా, మీలో అందరూ కూడా బాల్ ఇలాగైతే వేయాలన్నమాట. ఇక్కడ జాకెట్ అయితే ఉంటుంది అనమాట. వేసిన బాల్ ఇక్కడైతే అతుకుపోద్ది అనమాట. అది టాస్క్ అనమాట. ఫస్ట్ రౌండ్ లో మనకి ఇంకా దివ్య నిఖిత గారిని అందరూ కూడా బాల్ వేసి అవుట్ చేసి పాడదొబ్బారు. నెక్స్ట్ మనకి సుమన్ శెట్టి అన్న ఎక్కువ బాల్స్ వచ్చిన కారణంగా సెకండ్ రౌండ్ అయితే ఎలిమినేట్ అయిపోయారు అనమాట. ఇంకా ఇమాన్యుయల్ కు భరణి శంకర్ అలాగే మనకి తనుజ గారు అయితే ఉన్నారనమాట. నిజంగా చెప్తున్నానండి, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారో బిగ్ బాస్ లైవ్ లో చూసినోడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు జాకెట్ ఇలా వేసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ 4 స్ట్రిప్స్ అయితే ఉంటాయి, ఇక్కడ 4 స్ట్రిప్స్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్ 4 స్ట్రిప్స్ అయితే ఉంటాయి. ఓకే కదా, మీలో అందరూ కూడా ఇలా కొడుతుంటారు అనమాట. ఇలాగ వేసుకోరా జాకెట్ అంటే ఇలా ఇప్పేస్తాడు అనమాట. ఇలా ఇప్పేస్తే ఇటు 4 మొత్తం అంతా 8 కవర్ అయిపోతాయి. అక్కడ ఇప్పుడు ముందు నుంచి ఎవరైనా బాల్ వేస్తే ఈ జాకెట్కి అయితే అతకదు. సో ఇటు అక్కడ చాలా సార్లు ఫౌల్ గేమ్ ఆడాడు. ఇంకా ఆర్మీ అండ్ పవన్ కళ్యాణ్ గుడ్డెద్దు చేలో పడినట్టు నిజంగా చెప్తున్నాను కదా, చాలా దారుణం అండి. అమ్మాయిలతో తిరిగి చేతులు ఎలా పట్టుకొని జబ్బలు ఎలా రాసి మొత్తం కొల్లిపోయాడికి. ఏం చూసాడో ఏమో అర్థం కాలే. ఇది నాకు తెలిసినంత వరకు అయితే రేపు నాకు సార్ కూడా అడగరు. ఓకేనా, 100% ఫౌల్ గేమ్ అయితే జరిగింది. నాకైతే అదే అనిపించింది అనమాట. నెక్స్ట్ అంటే భరణి శంకర్ గారు బాల్ ఏదైనా అతికితే ఇలా తీసి మనకి ఇమాన్యుయల్ గారికి అతికించండి సార్ అంటే అతను అతికించట్లేదు. జస్ట్ ఇలాగా క్యాచ్ అంటాడు. దివ్య నిఖిత గారిని టార్గెట్ చేశారు, అది కరెక్టే, ఒప్పుకుంటా. అందరూ టార్గెట్ చేస్తారని చెప్పి మేము దమ్ము శ్రీజ టార్గెట్ చేసిందండి. నెక్స్ట్ అంటే ప్రియా గారు, నెక్స్ట్ ఏంటంటే సంజన గారు, నెక్స్ట్ ఏంటంటే ఫ్లోరాసేని గారు, నెక్స్ట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఇసురుతూనే ఉన్నాడు. బర్డీ గారి మీద ఇసురుతూనే ఉన్నాడు బాల్. అసలు ఆపట్ల. నిజంగా గ్రేట్. ఎలాగైతే ఏముందండి, ఏ ఫౌల్ గేమ్ ఆడినా ఏ వాడినా సరే లాస్ట్ ఇంకోటి తెలుసా, లాస్ట్ రౌండ్ లోనే మనకి దివ్య నిఖిత గారు చూస్తారు. మనకి పాసన్ అయితే అంటారన్నమాట. పాసన్ అయిన తర్వాత మన ఆర్మీ పవన్ కళ్యాణ్ పాస్ అంటాడు. పాస్ అయిన తర్వాత జాకెట్ ఎంచి ఇలా తీస్తారన్నమాట. ఇలా తీసినప్పుడు మనకి ఏంటంటే దివ్య నిఖిత గారు చూసి చెప్తారే జాకెట్ తీస్తున్నాడు పవన్ కళ్యాణ్, జాకెట్ తీస్తున్నాడు అంటే అప్పుడు ఊడిపోయింది అయితే అంటారన్నమాట. అదే ప్లేస్ లోనే దివ్య నిఖిత గారు సంచాలకులుగా ఉంటే ఇమాన్యుయల్ పీస్ పక్కన పెడేసేసి మనకి ఏంటంటే ఇతనైతే విన్నర్ అయితే అవుతారన్నమాట. ఎవరు తెలుసా, భరణి శంకర్ విన్నర్ అయితే అవుతాడు అనమాట. చాలా సార్లు జాకెట్ లాగేశాడు, నేను చూసాను కదా, చాలా సార్లు జాకెట్ లాగేశాడు అనమాట. 8 ప్యాచీలు అండి ఇలాగే. అవి మిస్ అయిపోయాయి, చాలాసార్లు మిస్ అయిపోయాయి. ఓన్లీ టీ షర్ట్ మాత్రం కనబడుతుంది. అది 100% ఫౌల్ గేమ్. లాస్ట్ టైము మనకి ఏంటంటే డిమాండ్ పవన్కి అయితే జరిగింది కదా, సేమ్ అదే విధంగా జరిగింది అనమాట. అది ఎనీవే కెప్టెన్ అయ్యాడు, వెల్ అండ్ గుడ్. అలాగైతే ఇంటి కెప్టెన్ అయితే అయ్యాడనమాట మన ఇమాన్యుయల్ గారు. ఇదే రోజు నైట్ ఏం జరుగుతుందంటే మనకి రెడ్ సీడ్స్ ఎవరెవరికైతే వచ్చాయో అంటే మనకి డిమాండ్ పవన్ కళ్యాణ్, అలాగే మనకి హరీష్ గారు, ఓకేనా, భరణి శంకర్ గారు, రాము గారు, వీళ్ళందరూ కూడా డిసైడ్ అయితే అవుతారనమాట. ఏంటంటే ఇంటి నుంచి బయటని ఎవరన్నా పంపించేయాలి, రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక పవర్ అయితే ఇస్తారనమాట. ఆ పవర్ ఏంటంటే ఇంటి నుంచి డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసి పంపించేయాలి అని చెప్పేసి అయితే అంటాడనమాట. అందరూ కూడా సంజన గెలరాని మెయిన్ సంజన గెలరానినే ఎందుకు టార్గెట్ చేస్తారంటే ఇదంతా కూడా మాస్క్ మాయ సృష్టించిన పునఃసృష్టి. ఏంటంటే ఎక్కువ దొంగతనాలు చేసేస్తుంది, అవుట్ ఫిట్ కాదు. ఒకవేళ మనకి కెప్టెన్సీ టాస్క్ గెలిచినా సరే ఇది ఆడితేనే ఇస్తాను అని చెప్పేసి అది లోపల పెట్టేయడం. ఇప్పుడుంటే బ్యాడ్ హార్మోన్స్ అన్ని కూడా జనరేట్ అయిపోతున్నాయి. సో ఇవి అవుట్ ఆఫ్ ద గేమ్ అని అయితే అంటారన్నమాట. ఇక్కడ భరణి శంకర్ గారు ఏమంటారంటే ఇంకో ఆప్షన్ ఏమన్నా ఉందంటే నాకైతే వేరే ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ నాకు సంజన గెలరాని గారే కనబడుతున్నారు అని అయితే అంటాడనమాట. ఇక్కడ మరి సంజన గెలరాని గారు అయితే పెట్టుకుని వెళ్ళిపోతే మన ఇది ఇమాన్యుయల్ అని అయితే ఎడుతాడు. అది అబద్ధం బ్రో. చాలా మంది అంటున్నారు మదరు ఫాదర్ సెంటిమెంట్, బొక్కడే లేదు కానీ అక్కడ అందరికీ తెలుసు ఈవిడ మళ్ళీ వస్తుందని చెప్పేసి. సాటర్డే ఏమవుతుంది తెలుసా, మేడం గారు ముసుగేసుకుని పట్టుకొస్తారు సంజన గెలరాని గారిని. ముసుగేసుకుని పట్టుకొచ్చేసి ఇంకొకసారి నువ్వు దొంగతనం చేస్తే మొత్తం ఇంకా హౌస్ మేట్స్ అందరినీ చూపిస్తారు, టాటా బాయ్ అని చెప్తుంది, ఎవరు ఫేక్ అని చెప్పి పెట్టమంటారు, అంతా ఓకే, అంతా బాగానే ఉంటుంది.
బాయ్ బాయ్ అని చెప్పేసి సంజన గారికి మళ్ళీ అలా హౌస్లో పంపించేస్తారు. పంపించిన తర్వాత ఇంకొకసారి దొంగతనం చేస్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు నీ మెల్ల తగిలించేస్తున్నా అయితే అంటారనమాట నాగార్జున. టూ గుడ్ అయితే అనిపించింది. అదేనండి ఈరోజు వీడియో. ఇంకా అర్ధరాత్రి ముచ్చట్లయితే వీడియో వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ అయితే పెట్టుకోండి. మరి ఈ ఫౌల్ గేమ్ గురించి నాగార్జున గారు మాట్లాడరంటే మాట్లాడరన్నమాట. ఇచ్చిందే బొగటా టాస్క్. వీళ్ళు ముందుగానే డిజైన్ చేసుకున్నారండి. ఈ వారం వీళ్ళు హౌస్ కెప్టెన్ అవ్వాలి, ఈ వారం వీళ్ళు హౌస్ కెప్టెన్ ఉండాలి, ముందుగానే డిజైన్ చేసుకున్నారు. దానికి మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ బాయ్. అర్ధరాత్రి ముచ్చట కొడుతుంది. థ్యాంక్ యూ.